సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చారు, ఐవీఎఫ్ అనగానే భయపడ్డారు. ఎందుకు మేడం, నాకు ఐవీఎఫ్ అంటే చాలా భయం, ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, పుట్టే బేబీ ఎలా ఉంటుందో, ఎంత కాస్ట్ ఉంటుంది, నానా రకాల డౌట్స్ ఉంటాయి. బట్ మీకు ఓపెన్ గా చెప్పాలంటే 10 years బ్యాక్ నేను కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చెప్పేదాన్ని కాదు అందరికీ. అప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ డిఫరెంట్ ఉండింది. సో బట్ ఇప్పుడు ఎంత మారిందంటే ఐవీఎఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ అనమాట. అండ్ ఆల్మోస్ట్ గ్లోబల్ గా చూస్తే more than millions కిడ్స్ ఆర్ born, అందరు హెల్తీ. అండ్ మదర్స్ కూడా OHSS ఫ్రీ క్లినిక్, సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నట్టు. సో వై డూ యూ వరీ? అండ్ ఐవీఎఫ్ అనేది అందరికి అవసరం ఉండదు. ఒక 100 మందిలో మేబీ ఒక 10 to 20% వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం. ఎవరికి ఐవీఎఫ్ అవసరము? ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, లేదంటే స్పర్మ్ చాలా తక్కువ ఉంటే, లేదంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, నానా రకాల IUI ఫెయిల్, వీళ్ళందరికీ ఐవీఎఫ్ చెప్తాము. బట్ ఐవీఎఫ్ లో ఒక కపుల్ ని కొందరు డిఫరెంట్ వెబ్సైట్ చూసి, వీడియోస్ చూసి భయపడతారు. సో భయపడాల్సిందే అవసరం లేదు. ఎందుకంటే మైండ్ అనేది స్ట్రాంగ్, ఇట్ కంట్రోల్స్ ద హోల్ బాడీ. ఫస్ట్ ఐవీఎఫ్కి వచ్చే ముందు మనం 49లో ఆల్ సెంటర్స్లో సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉన్నారు, అన్ని సెంటర్స్లో, 11 సెంటర్స్లో. సో వాళ్ళ రోల్ ఏంటి అంటే, ఫస్ట్ ఐవీఎఫ్లో కూడా స్ట్రెస్ క్యాన్ డిక్రీజ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్. భయంతో చేసుకుంటే ఏది కరెక్ట్ కాదండి. లైక్ ఎక్కువ చదువుకొని భయంతో ఎగ్జామ్కి వెళ్తే మనకు కొన్ని రాదు మైండ్లో. సో బాడీలో కూడా చాలా స్ట్రెస్లో ఐవీఎఫ్ వెళ్తే హార్మోన్స్ అన్ని బ్యాడ్ హార్మోన్స్, కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు డాక్టర్తో మాట్లాడాలి, కంఫర్టబుల్గా ఉండాలి, కౌన్సిలర్స్తో మాట్లాడాలి, అండ్ ఒక బాండింగ్ అవ్వాలి డాక్టర్ అండ్ ద పేషెంట్స్. ఎప్పుడు ఆ బాండింగ్ అవుతుందో సమ్హౌ, సైన్స్ విత్ స్పిరిచువాలిటీ. సైన్స్ మనం చేసేది కదా, ఒక బేబీని ల్యాబ్లో చేస్తున్నాం కాబట్టి ఆ పాజిటివిటీ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంజెక్షన్స్ కూడా చాలా సేఫ్ అండి. ఒక 10 days చిన్న పెన్ టైప్, అసలు ఏమి పెయిన్ ఉండదు. ఒక బేబీ అనేది క్రియేట్ అయ్యేది ల్యాబ్లో. ల్యాబ్ ఇస్ లైక్ వి కాల్ ఇట్ యాజ్ అ హోలీ ప్లేస్, టెంపుల్. ఎస్పెషలీ 49 ల్యాబ్లో హైయెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ వరల్డ్ క్లాస్, గ్లోబల్లో ఉన్న బయట ప్రదేశం ఎంత అంతే స్టాండర్డ్లో ల్యాబ్ అనమాట. సో హౌ ఆర్ వి డిఫరెంట్ అంటే, మన దగ్గర మింక్ అని ఉంటుంది, అన్ని ఎంబ్రియోస్ ఒకే ప్లేస్లో ఉంటుంది అనమాట. అది కాదు ఆ సిస్టమ్, మనది కే సిస్టమ్. కే సిస్టమ్ అంటే మీ బేబీ ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంటుంది, వేరే వాళ్ళతో మిక్స్ కాదు. అండ్ ఆక్సిజన్, అన్ని నైట్రస్, ఎవ్రీథింగ్ కమ్స్ సపరేట్లీ. మొత్తం క్వాలిటీ ఇవన్నీ ఎందుకు అంటే, బేబీని బాగా హ్యాండిల్ చేస్తే మిస్క్యారేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ, పుట్టే బేబీ చాలా హెల్తీ, ఎండ్ ఆఫ్ ద డే హెల్తీ బేబీ కదా ఇంపార్టెంట్. అండ్ ఇది మీకు బార్ కోడ్తో ట్యాగ్ అవుతుంది, RI విట్నెస్ సిస్టమ్ అని. సో ఎలా ఉంటుందంటే 100% మిస్ మ్యాచ్ అనేదే ఉండదు. మీకు ఎంత సేఫ్ అంటే, మీరు బేబీ పుట్టిన తర్వాత DNA టెస్ట్ కూడా చేసుకోవచ్చు, మీదే ఎగ్ మీదే స్పర్మ్, అంతా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బికాస్ టెక్నాలజీ అలా ఉంది. మన 49 ల్యాబ్ ఇస్ వెరీ హై అండ్ గ్లోబలీ స్టాండర్డైజ్ ల్యాబ్ అనమాట. సో సక్సెస్ కూడా అందుకే ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో చూసింగ్ ఆల్ దీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ. అఫ్ కోర్స్ ఇవన్నీ అంటే హై ఎండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు కాస్ట్ అడుగుతారు కదా. వీ హ్యావ్ రియలీ స్ట్రీమ్ లైన్డ్ ఇట్ సో వెల్ అండి. బయట ఇవన్నీ టెక్నాలజీ లేకుండా కూడా ఎంత కాస్ట్ ఉందో సిమిలర్ కాస్ట్, వీఆర్ వెరీ అఫోర్డబుల్. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది ఓన్లీ రిచ్ వాళ్ళకే కాదు కదా, పిల్లలు అంటే రోడ్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కావాలని ఉంటుంది. ఇట్ ఈస్ అ లైఫ్ అనమాట. సో వీ వాంట్ టు డూ సర్వీస్ అన్నట్టు. సో డోంట్ వరీ, ఫర్టిలిటీలో ఈ ఐవీఎఫ్ ఇస్ వెరీ సేఫ్, నాట్ ఓన్లీ ఫర్ ద బేబీ, ఫర్ ద లేడీ ఆల్సో. సో భయపడాల్సింది అసలే అవసరం లేదు. థ్యాంక్ యూ.